ఓకే. సో ఇట్స్ అ వెరీ గుడ్ మెసేజ్ గాడ్ మనకందరికి ఇచ్చింది. మనకు తెలియదు. కొంచెం కష్టం రాగానే అయ్యో! అని బాధపడతాం. కొంచెం అవమానం రాగానే అయ్యో! అని బాధపడతాం. సో అందుకే ఎవ్రీథింగ్ దట్ హాస్ హ్యాపెన్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ విల్ హ్యాపెన్ ఫర్ అవర్ గుడ్. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అన్ని మంచి కోసమేనా? యెస్. 100% మన కోసమే. మన మంచి కోసమే. మనం నీతిగా ఉంటున్నాం, పరిశుద్ధంగా ఉంటున్నాం, పవిత్రంగా ఉంటున్నాం. అయినా కూడా కొన్ని కష్టాలు, కొన్ని ప్రాబ్లమ్స్ ఎందుకొస్తున్నాయంటే నిన్ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళడానికి. విశ్వాసంలో మనల్ని ముందరికి తీసుకెళ్ళడానికి కొన్ని కష్టాలొస్తున్నాయి. కొన్ని సమస్యలు, కొన్ని పోరాటాలొస్తున్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా భయపడకండి. ఏ విషయంలో బాధపడకండి. ఎందుకంటే వాక్యం తెలిసిన వాళ్ళెప్పుడు కూడా భయపడొద్దు. ఎందుకంటే వాక్యం తెలిసిన వాళ్ళకు తెలుస్తది వెనకాల ఏం జరుగుతుందని. అందుకే ఎవ్రి నెగెటివ్ బిహైండ్ వన్ నెగెటివ్, వన్ పాజిటివ్ విల్ బి దేర్. ప్రతి చెడు వెనకాల ఒక మంచి ఉంటుందండి. అది మాత్రం మర్చిపోవద్దు. ఆ మంచి పొందుకోవడానికే ఈరోజు చెడు జరుగుతది. ఆ ఫెయిల్యూర్ వెనకాల సక్సెస్ ఉంటదండి. ఆ సక్సెస్‌ని పొందుకోవడానికే ఈ ఫెయిల్యూర్ వస్తది. ఆ శ్రమ, ఆ పోరాటాల వెనకాల ఆశీర్వాదం ఉంటదండి. ఆ శ్రమ, ఆశీర్వాదం పొందుకోవడానికే మనకి ఈ శ్రమ, ఈ పోరాటాన్ని దేవుడు తీసుకొస్తాడు. కాబట్టి సో, అందుకే మనమందరము కూడా పాజిటివ్‌గా ఉండాలి. ఏది జరిగినా గూడా దేవుడి చిత్త ప్రకారమే జరుగుతుందనుకోండి. అలా అని మనం అజాగ్రత్తగా ఉండొద్దు. మనం ఉండాల్సిన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం తీసుకోవాల్సిన మంచి నిర్ణయాలు మనం తీసుకునే ఉండాలి. అయినా గూడా చెడు జరుగుతుందంటే దేవుడు వెనకాల ఏదో ప్లాన్ చేస్తున్నాడని అర్థము. సో, జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అన్నీ మన మంచి కోసమే అనుకున్నప్పుడు నీకు మెంటల్ టెన్షన్స్ రాదు. ఫైనాన్షియల్ ప్రెషర్స్ రావు. ఎందుకంటే అండి చాలా మందికి డిసప్పాయింట్ అవుతారు. సో, మన ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ కాకపోతే చాలా మంది డిసప్పాయింట్ అవుతారు. అదే మన అందరిలో బిగ్గెస్ట్ మిస్టేక్. మనం ఒకటి అనుకుంటాము. అది నెరవేరినప్పుడు మనం ఏమవుతాము? డిసప్పాయింట్‌మెంట్, డిమోటివేషన్, డిప్రెషన్, డిస్సాటిస్‌ఫాక్షన్ అవుతాం. అనుకున్న వివాహం జరగనప్పుడు, అనుకున్న ఉద్యోగం రానప్పుడు, అనుకున్నప్పుడు గర్భఫలం రానప్పుడు డిసప్పాయింట్ అవుతాము. చెప్పలేము. దేవుడి ప్రణాళిక ఏముందో తెలియదు. దేవుడు డిలే చేసే కారణంలో కూడా ఒక ఆశీర్వాదం ఉంటుంది. సో, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే కంప్లీట్‌గా దేవుడిని బ్లైండ్‌గా నమ్మేద్దాము. సో, ఒక జాబ్ వచ్చిందా? దేవుడి చిత్తమే. రాలేదా? దేవుడి చిత్తమే. ఉద్యోగం వచ్చిందా? దేవుడి చిత్తమే. ఉద్యోగం రాలేదా? దేవుడి చిత్తమే. వివాహం జరిగిందా? దేవుడి చిత్తమే. వివాహం జరగలేదా? దేవుడి చిత్తమే. సో, అలా బ్లైండ్‌గా మనం వదిలేద్దాం. దేవుడిని బ్లైండ్‌గా నమ్మేద్దాం. గుడ్డిగా నమ్మేసి అలానే ప్రయత్నం ఆపొద్దు. సో, నీకు 10 ఇంటర్వ్యూలు కాదు. ఇంకో 10 అటెండ్‌గా తప్పేమున్నది? సో, దాంట్లో బెస్ట్ ఇస్తాడు. నీ 20 ఇంటర్వ్యూలో బెస్ట్ ఇస్తాడు నీకు. అందుకోసమే నీకు అవన్నీ రిజెక్ట్ అయ్యాయేమో. సో, నీకు డిలే అవుతుంటది. దేవుడు చాలా నేర్పిస్తాడండి. డిలేలో మనిషిని చాలా ప్యూరిఫై చేస్తాడు. ఒక ఉద్యోగము డిలే కావచ్చు, మ్యారేజ్ డిలే కావచ్చు. అలాంటి డిలే సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని చాలా ప్యూరిఫై చేస్తుంటా అంటాడు. పరిశుద్ధపరుస్తుంటా అంటాడు. మన లోపాలను, బలహీనతలను చాలా చాలా మన ఆత్మలో పరిపక్వతలు ఎదిగేలాగా, ఆయన లోపలి దగ్గరగా అయ్యేలాగా చేసుకుంటా అంటాడు. చూసారా అండి? మన దేవుడు గొప్ప దేవుడు. సో, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. ప్రతీదీ ఒక కారణం చేత జరుగుతుంది. సో, ఏం కాదు. దేని గురించి భయపడకండి. దేని గురించి బాధపడకండి. మనందరము యేసయ్య చేతిలో ఉన్నాము. ఆయన చేతి నీడలో ఉన్నాము. సురక్షితంగా ఉంటామండి. సురక్షితంగా ఉంటాము. ఇప్పుడు మనమే మన పిల్లలకి సైకిల్ నేర్పిస్తున్నాము. నేర్పించేటప్పుడు కొన్నిసార్లు మనం వాళ్ళని ఏం చేస్తాము? వాళ్ళు సైకిల్ నేర్చుకోవాలని వదిలేస్తాము. పడే టైంకి పట్టుకుంటాము. అలాగే మనమే మన పిల్లలకు స్విమ్మింగ్ నేర్పించినప్పుడు, స్విమ్మింగ్ నేర్పించి మధ్యలో కొంత సేపు వదిలేస్తాము మనము. వాళ్ళు సొంతంగా స్విమ్మింగ్ ఎలా చేస్తున్నారో అని. సో, అలా వదిలేయకపోతే వాళ్ళు సొంతంగా స్విమ్మింగ్ చేయలేరు, స్విమ్మింగ్ నేర్చుకోలేరు. అలా వదిలేయకపోతే సొంతంగా వాళ్ళు బైక్ గాని, కారు గాని, లేకపోతే సైకిల్ గాని నేర్చుకోలేరు. అలాగే దేవుడు గూడా కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని నేర్పించి అలా వదిలేస్తాడు. పక్కనే ఉంటాడు. ఉండి చూస్తాడు. మనం సొంతంగా ఎలాగా గ్రో అవుతున్నాము, ఎలాగా డెసిషన్స్ తీసుకుంటున్నాము, ఎలా ఆత్మీయంగా ఉన్నాము అని చూస్తాడు. పడిపోయే టైంకి మళ్ళా పట్టుకుంటాడు. ఇప్పుడు మనం గూడా స్విమ్మింగ్ పూల్‌లో ఒక బాబుకి మనం స్విమ్మింగ్ నేర్పించినప్పుడు, పాపకు స్విమ్మింగ్ నేర్పించినప్పుడు పట్టుకుంటామండి. మధ్యలో వదిలేస్తాము. మళ్ళా వాళ్ళు మునిగే టైంకి మళ్ళీ పైకి లేపుతాము. సో, దేవుడు కూడా అలాగే మనల్ని కొన్ని సందర్భాల్లో ఈ ప్రార్థనకు జవాబు రాకుండా ఉంటది సిట్యుయేషన్. ఎందుకు మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాము మన పరిస్థితులను. ఆయన మనకు ట్రైనింగ్ ఇచ్చాడు కదా! ఆ ఇచ్చిన ట్రైనింగ్‌ని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాము. మనము ఆ వాక్యం ఇచ్చాడు కదా! ఆ వాక్యాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాము అనేది చూస్తుంటా అంటాడు దేవుడు. సో, పడిపోయే టైంకి మనల్ని పైకి లేపడతాడు. సో, ఆయన చేతి నీడలో మనం ఉన్నాము. సో, ఆ రోగము నిన్ను ఏమి చేయదు. ఆ నొప్పి నిన్ను ఏమి చేయదు. ఆ బాధ నిన్ను ఏమి చేయదు. ఆ సమస్యలు, ఆ పోరాటాలు ఏమి చేయదు. ఎందుకంటే మనందరం టెస్టింగ్ పీరియడ్‌లో ఉన్నాము.
ప్యూరిఫికేషన్ ప్రాసెస్ లో ఉన్నాము. కాబట్టి మనం ఎప్పుడు కూడా నెగెటివ్ గా అనుకోవద్దు. సో ఒక సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు బైబిల్ ఒక సిచ్యువేషన్ వచ్చింది. అది మీకు ఈరోజు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. ప్రతి నెగెటివ్ వెనకాల ఒక పాజిటివ్ ఉంటదని చెప్పడానికి ఒక సిచ్యువేషన్. ఇప్పటి వరకు ఎవరు కూడా ఆ లెవెల్‌లో ఆలోచించి ఉండకపోవచ్చు. సో ఇప్పుడు మీకు ఇంకొక డైమెన్షన్‌లో మీకు ఈ వాక్యాన్ని చూపిస్తాను. చూద్దాం రండి. సో మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 వచనము. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్లి, సో యేసు ప్రభువారు ఎంతమంది శిష్యులను పెంచుకున్నాడండి? 12 మంది శిష్యులు. అందులో 11 మంది నీతిమంతులు, పరిశుద్ధులు, పవిత్రులుగా ఉన్నాడు. కానీ ఒక ఇస్కరియోతు యూదా అనే వ్యక్తి మాత్రము ఎవరండి? ఆయన యేసు ప్రభువాన్ని డబ్బుల సంచి కోసం వెంబడించాడు. ఆయన దుర్మార్గుడు, దుష్టుడు, యేసు ప్రభువాన్ని మోసం, నమ్మక ద్రోహం చేయాలని తిరుగుతున్నాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళాడు. నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. సో నేను యేసు ప్రభువాన్ని అప్పగిస్తాను. సో మీరు ఎవరు మీరు మీరు అప్పగిస్తాను. మీరు నాకేమి ఇస్తారని ఆయన బిజినెస్ డీల్ కుదుర్చుకుంటున్నాడు. ఒకటి జాగ్రత్తగా గమనిద్దామండి. మనందరికీ తెలుసు యేసు ప్రభువాన్ని పట్టించింది ఇస్కరియోతు యూదా. సో యేసు ప్రభువాన్ని పట్టించకపోయి ఉంటే, ఇస్కరియోతు యూదా గనక పట్టించకపోయి ఉంటే ఈ లోకానికి ఇంత రక్షణ వచ్చేదా? ఆయన శిలువ మరణము నెరవేర్చేదా? ఆయన శిలువ మరణం ద్వారా మనందరికీ ఇంత వెలుగు, ఇంత స్వస్థత, ఇంత జీవము వచ్చేదా? ఆ శిలువ మరణం ద్వారా మనకు పరలోక రాజ్యం వచ్చేదా? ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. అవును, చెడ్డవాడే ఇస్కరియోతు యూదా. నిజంగా చెప్పాలంటే చెడ్డవాడు. గురువునే మోసం చేసిన శిష్యుడు. సో నమ్మక ద్రోహం చేశాడు. మనందరికీ కూడా కోపం వస్తది అలా చేసినప్పుడు. కానీ ఒకవేళ ఇస్కరియోతు యూదా అలా పట్టించకపోయి ఉంటే ఈరోజు మనందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేమండి. చూసారా అండి? బిహైండ్ వన్ నెగెటివ్, ఎవ్రీ నెగెటివ్ బిహైండ్ వన్ పాజిటివ్ విల్ బి దేర్. ఇప్పుడు అందరి శిష్యులు ఉన్నారు. ఇప్పుడు అందరి శిష్యుల వల్ల ఈ లోకానికి రక్షణ వచ్చిందా? ఇస్కరియోతు యూదా వల్ల రక్షణ వచ్చిందా? ఇస్కరియోతు యూదా అప్పగించడం వల్లనే మనకి రక్షణ వచ్చింది. ఒకవేళ ఆయననే అప్పగించకపోయి ఉంటే, ఒకవేళ ఇస్కరియోతు యూదా కూడా మంచివాడే అనుకో, ఆయనను అప్పగించే వాళ్ళు ఎవరున్నారు? సో ఆయన మరణించడానికి అవకాశం ఏడ దొరికేది? ఆయన వచ్చిన పని నెరవేర్చేది ఎవరు? సో ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడండి? భూమికి పునాదులు వేయక ముందుకే ఆయన రావాలి. అది రాసి పెట్టుంది. ఆయన సిల్వలో నలగొట్టబడాలి, చిత్తగొట్టబడాలి. అది రాసి పెట్టుంది. ఆయన పుట్టక ముందే 700 సంవత్సరాల క్రితమే యోషయ అనే ప్రవక్త రాసి పెట్టాడు ఆయన ఎట్టి మరణం పొందబోతున్నాడు. సో ఎలా మరణం పొందబోతున్నాడో అవన్నీ కూడా రాయబడింది. సో ఆ రాసినన్ని నెరవేర్చడానికి కారణం ఇస్కరియోతు యూదా. సో అర్థమవుతుందండి? నెగిటివ్ గానే. సో దీని వెనకాల ఎంత పాజిటివ్ ఉందో చూడండి. ఈ రోజు మనందరం పరలోకానికి వెళ్తున్నాము. ఆ యేసయ్య శిలువ కారణం అయ్యాడు అంటే ఈడ ఇస్కరియోతు యూదా పుష్ చేయడం వల్లనే కదా. అందుకే వీళ్ళను డెస్టినీ హెల్పర్స్ అంటారండి. మన జీవితంలో డెస్టినేషన్ హెల్పర్స్ అంటారు, డెస్టినీ హెల్పర్స్ అంటారు. సో నీ జీవితంలో అందరూ మంచి చేసే వాళ్ళే కాదు, కొంతమంది చెడు చేసే వాళ్ళు కూడా వస్తారు. నీ జీవితంలో అందరూ నిన్ను పొగిడే వాళ్ళు కాదు, తిట్టే వాళ్ళే వస్తారు. సో ఆ తిట్టే వాళ్ళ వల్లనే నీకు నిజమైన ఆశీర్వాదం ఉంటది. ఆ చెడుగా చేసే వాళ్ళ ద్వారానే నీకు నిజమైన ఆశీర్వాదం ఉంటది. ఇక్కడ చూడండి, యేసు ప్రభువాన్ని అప్పగించడానికి బిజినెస్ డీల్ కూర్చుకుంటున్నా. అందుకు వారు 30 వెండి నాణములు తూచి వానికి ఇచ్చేది. 30 వెండి నాణాలకు యేసయ్యను అమ్మేద్దామని చూస్తున్నాడు. కానీ ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే యేసు ప్రభువారు మరణించేవాడు కాదు. ఆయన సిల్వలో ఆ ప్రాణ త్యాగం చేసేవాడు కాదు. ఆయన త్యాగం ద్వారా మనము ఈ రోజు పరలోకానికి వెళ్ళే వాళ్ళం కాదు. అర్థమవుతుందా అండి? మనందరం కూడా ఇప్పటి వరకు ఇస్కరియోతు యూదాను తిట్టుకున్నాము ఆయన చేసిన పనికి. కానీ ఆయన చేసిన పని వెనకాల ఎంత పాజిటివ్ ఉందో. అవును, ఆయన బుద్ధి చెడిపోయింది. కానీ దేవుడికి అది మేలే జరిగింది, మనకు మేలే జరిగింది. ఒకటి అర్థమవుతుందా అండి? నీకు ఎవరైనా చెడు చేయాలనుకుంటే అది చెడు జరగదండి. భయపడకండి. అది వాళ్ళకే చెడు జరుగుతది, మనకు మంచి జరుగుతది. అర్థమవుతుందా అండి? అందుకే ఏదైనా నెగిటివ్ ఉందంటే దాంట్లో పాజిటివ్ వెతుకోండి. ప్రతి నష్టం వెనకాల ఒక లాభాన్ని వెతుకోండి. ఆ కష్టాల్లో కూడా సుఖంగా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆ కష్టాల్లో నిన్ను నేర్పిస్తున్నాడు దేవుడు. ఆనందపడండి. ఆ ఫెయిల్యూర్స్ లో దేవుడు నిన్ను ఆనందపడండి. దేవుడు నేర్పిస్తున్నాడు. అందుకే నేను నీకు ఆయనను అప్పగించిన ఎడల నువ్వు నాకేమిత్తువు? 30 వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. పులియని రొట్టెలు పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. సో చూసారండి, ఆయన అప్పగించుటకు తగిన సమయాన్ని కనిపెట్టుకుంటున్నాడు ఇస్కరియోతు యూదా.
అంటే మనందరికి అది ఆయనకు మంచే అనుకున్నారు. సో మనందరికి అది మంచా కాదా? మనందరి మంచి కోసమే కదా అది జరుగుతున్నది. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు యేసుప్రభు వారు శిలువలో మరణిస్తేనే మనకు మంచి జరుగుతది. ఆయన మరణిస్తేనే మనకు ఆరోగ్యం. ఆయన మరణిస్తేనే లోకానికి రక్షణ వస్తది. ఆయన మరణిస్తేనే లోకానికి ఏంటిది పరలోకానికి వెళ్ళగలుగుతాము. ఆ మరణం ముల్లును విరగొట్టగలుగుతాము. సో అర్థమవుతుందండి. ఇంత నెగెటివ్ వెనకాల ఎంత పాజిటివ్ ఉందో చూడండి. ఎంత పాజిటివ్ ఉందో చూడండి. అందుకే జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే అనుకోండి. నీ జీవితంలో గూడా ఎవరైనా నిన్ను విమర్శిస్తున్నారంటే అది నీ మేలుకే. అది నీకు ఆశీర్వాదంగా మారుతది. అందుకాయన మీరు పట్టణమందు ఫలాని మనిషిని యొద్దకు వెళ్లి నా కాలము సమీపమైనది. నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడు నేను. యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. సో ఆయన పస్కా పండుగకు సిద్ధపరుస్తున్నాడు యేసుప్రభువారు చెప్పినప్పుడు. సాయంకాలం అయినప్పుడు చూడండి జాగ్రత్తగా. ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనము కూర్చుండెను. సో 12 మంది శిష్యులతో భోజనంతో కూర్చున్నాడు. అందులో వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. తెలుసు యేసుప్రభు వారికి. చూసారండి? ఆయన తెలుసు ఈ ఇస్కరియోతు యూదా అప్పగిస్తాడని యేసుప్రభు వారికి తెలిసి కూడా ఆయనను వెంబడి పెట్టుకొని తిరిగాడు. ఎందుకంటే ఆయన వల్లనే ఈ లోకానికి నన్ను అప్పగించడం జరుగుతుందని యేసుప్రభు వారికి తెలుసు. సో ఒకవేళ ఇస్కరియోతు యూదా లేకపోతే జరగదు. ఒకసారి ఇంకా లాజికల్ గా గాని, టెక్నికల్ గా గాని, ప్రాక్టికల్ గా ఆలోచిస్తే 12 మంది శిష్యులలో ఆ 11 మంది శిష్యుల వల్ల నిజంగా చెప్పాలంటే మనందరికీ రక్షణ రాలేదు. కానీ ఇస్కరియోతు యూదా వల్లనే మనందరికీ రక్షణ వచ్చింది. ఎందుకంటే ఆ రోజు ఆయన బుద్ధి చెడిపోవడం వల్ల, ఆ బుద్ధి మందగించడం వల్ల, ఆ ధనాపేక్ష వల్ల అది ఆయనకు నష్టం జరిగింది చెప్పాలంటే. కానీ మనందరికీ లాభమే జరిగింది. అవునా కాదా? అందరికీ లాభమే జరిగింది. సో యూ నీడ్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్స్ లైక్ దట్. నీ సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు నేను ఎందుకు మీ అందరి ముందుకి ఈ సిచ్యువేషన్ తీసుకొచ్చానంటే ఇది చాలా చెడ్డ సిచ్యువేషన్. ఇది ఒకరిని మోసం చేసే సిచ్యువేషన్. కానీ దాని వెనకాల మనందరికీ ఎంత ఎంత న్యాయం జరిగింది, మనందరికి ఎంత ఎంత మంచి జరిగిందో చూపిద్దామనే సిచ్యువేషన్ తీసుకొచ్చారు. సో యేసుప్రభు వారికి తెలుసు ఇతడు నన్ను అప్పగిస్తున్నాడని. ఆయన కూడా వెంబడి పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే అతనే లేకపోతే ఈ కార్యము జరగదు అని దేవుడికి తెలుసు కాబట్టే అతన్ని కట్ చేయకుండా అలాగే వెంబడి పెట్టుకొని ఉన్నాడు. అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను నేను. అందుకు వారు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయనను అడగగా అందరు అడుగుతున్నారు 12 మంది శిష్యులు, నేనా ప్రభువా, నేనా ప్రభువా, నేనా ప్రభువా అని. ఆయనతో నాతో కూడా పాత్రలో చేయించిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు అని అంటున్నాడు. మనుష్య కుమారుని గురించి రాయబడిన ప్రకారము చూసారా అండి? మనుష్య కుమారుని గురించి రాయబడిన ప్రకారము ఆయన ఎక్కడ పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎలా ఎలా మరణించాలి, ఎవరు అప్పగించాలి, ఇవన్నీ కూడా ముందుగానే రాసి పెట్టారండి దేవుడు. ముందుగానే రాసి పెట్టాడు. మన జీవితంలో కూడా ఆయన చిత్త ప్రకారమే జరుగుతుంది. ఆ కష్టాలు ఆయన చిత్త ప్రకారమే, ఆ బాధలు ఆయన చిత్త ప్రకారమే, ఆ విరిగిన నలిగిన మనసు ఆయన చిత్త ప్రకారమే. గాయము చేయువాడు ఆయన్నే, గాయము కట్టువాడు ఆయన్నే. సో ఆయనకు తెలియదా ఆ ఇస్కరియోతు యూదా ఎంతకు మాట్లాడుకున్నాడో? ఆయనకు తెలియదా ఇస్కరియోతు యూదా ఎప్పుడు అప్పగించబోతున్నాడో? సో అన్ని ఆయనకు తెలిసే జరుగుతుందండి. సో రాయబడిన ప్రకారం ఆయన పోవచ్చున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. చూసారా అండి? మనల్ని ఎవరైనా కీడు చేయాలని తలస్తే ఆ కీడు వాళ్ళకే జరుగుతుంది, నీకు జరగదు. ఎవరైతే శ్రమ పరచాలని చూస్తారో వాళ్ళకే శ్రమ జరుగుతుంది. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. సారీ. ఇప్పుడు అర్థమవుతుందా అండి? మనుష్య కుమారుడు ఇవన్నీ రాసినట్టే జరుగుతుంది. యేసుప్రభువారు ఎలా చనిపోవాలి ఇవన్నీ కూడా రాసిన ప్రకారమే జరుగుతుంది. ఆ మనుషునికి శ్రమ, వాడు పుట్టకపోయి ఉంటే వానికి మేలు అని చెప్పాను. అందుకే నిన్నెవరన్నా విమర్శిస్తున్నారు అంటే అది వాళ్ళకే శ్రమ. నిన్నెవరన్నా దూషిస్తున్నారంటే అది వాళ్ళకే శ్రమ. నీకెవరన్నా శ్రమ పెట్టాలని చూస్తున్నారంటే వాళ్ళకే శ్రమ. నిన్నెవరన్నా అన్యాయం చేయాలని చూస్తున్నారంటే అది వాళ్ళకే అన్యాయము. కానీ నీకు మాత్రము న్యాయమే జరుగుతుంది. అర్థమవుతుందా అండి?
ఒకరు చెడు చేయాలని నువ్వు అనుకోకు, చేస్తున్నారని అనుకోకు. దాని వెనకాల దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఎప్పుడైనా కూడా. సో చేంజ్ యువర్ మైండ్ సెట్ అకార్డింగ్‌లీ. నీ మైండ్ సెట్ అలా మార్చుకో. నీ సమస్యలను నీకు ఇష్టాలుగా మార్చుకో. నీకు శ్రమలను, పోరాటాల్లో నువ్వు ఎంజాయ్ చెయి. నేర్చుకో. దేవుడు ఏం నేర్పిస్తున్నాడో నేర్చుకో. నీ సామర్థ్యాన్ని పెంచుకో. నీ బలాన్ని పెంచుకో. కానీ కృంగిపోకు, కృషించిపోకు, నీరసించిపోకు. సో మనుషుని క్షమ. ఆ మనుషుడు పుట్టని ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. సో అందుకే ప్రతి నెగెటివ్ మనుషుల వెనకాల దేవుడు ఆలోచిస్తాడండి. వీళ్ళు డెస్టినీ హెల్పర్స్ అంటారు. నిజంగా ఆ రోజు ఇస్కరేతు యూదా లేకపోతే ఆ మరణమే ఉండేది కాదు. ఈ రోజు ఈ లోకానికి రక్షణే ఉండేది కాదు. ఆయన ఏం చేస్తున్నాడు? పుష్ చేస్తున్నాడు. ఇస్కరేతు యూదా శిలువ మరణం వైపు పుష్ చేస్తున్నాడు. అది రాయబడిన ప్రకారమే పుష్ చేస్తున్నాడు. అర్థమవుతుందా అండి? సో అలాగే నీ జీవితంలో కూడా ఒక మెట్టు పైకి వెళ్ళాలి అంటే దేవుడు కింది నుంచి నిన్ను పుష్ చేస్తుంటా అంటాడు. కొన్ని విషయాలలో తోస్తుంటా అంటాడు నిన్ను వెనుక నుంచి. ఇదంతా దేవుడి ప్రణాళిక కాబట్టి అలా జరుగుతుందండి. కాబట్టి మీరు ఏది జరిగినా నీ మంచికే అని అనుకొని ఉండండి. ప్రార్థించుకోండి, ప్రయత్నించండి, ప్రార్థించుకోండి, ప్రయత్నించండి. పొందుకునే వరకు ప్రార్థించండి, పొందుకునే వరకు ప్రయత్నించండి. ఈ కష్టాలను బట్టి, ఈ నష్టాలను బట్టి, శ్రమలను బట్టి, పోరాటాలను బట్టి నీరు కారిపోద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీరు కారిపోద్దు మనము. సో ఎప్పుడు బలహీననో అప్పుడే బలవంతుడని అనుకోవాలి మనం ఎప్పుడైనా కూడా. ఆ కష్టం వచ్చిందా అప్పుడు నీ మైండ్ సెట్ ఇంకా డబల్ స్ట్రాంగ్ కావాలి. నీకు బాధ వచ్చిందా ఇంకా గుండె ధైర్యం పెరగాలి. తగ్గద్దు. ఆ విశ్వాసం పెరగాలి. దీని వెనకాల దేవుడు ఏదో దాచిపెట్టాడు. ఈ కష్టం వెనుక, ఈ యొక్క అనారోగ్య సమస్య వెనుక, ఈ సమస్యల వెనుక దేవుడు ఏదో దాచిపెట్టాడు. అది పొందుకోవడానికి ధైర్యం తెచ్చుకోవాలి. సో అలాగే ఉండాలి. మైండ్ సెట్ ఢీ కొట్టడానికి మనం సిద్ధంగా ఉండాలి. సమస్యలను ఢీ కొట్టడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. కానీ భయపడద్దు. అది విశ్వాసి యొక్క లక్షణం అండి. విశ్వాసి యొక్క లక్షణము. సో అలా జరిగినప్పుడు ఆయన అప్పగించిన యూదా బోధకుడా నేనా? సో యూదా అడుగుతున్నాడు, ఇస్కరియోతు యూదా, బోధకుడా నేనా? ఎందుకంటే తెలుసు ఆయన్నే అని అడగగా ఆయన నీవన్నట్టే అనేను. సో నువ్వే అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఇది ఒక నెగెటివ్ సిచ్యువేషన్. కానీ దీని వెనకాల లోకానికి రక్షణ వచ్చింది. సో అందుకే మీకు తీయడం జరిగింది. నీ జీవితంలో కూడా ఇలా నెగెటివ్ సిచ్యువేషన్స్ రావచ్చు. నీ జీవితంలో కూడా నెగెటివ్ మనుషులు రావచ్చు. నీ జీవితంలో కూడా నిన్ను విమర్శించే వాళ్ళు ఉండొచ్చు, దూషించే వాళ్ళు ఉండొచ్చు. అది నీ మేలుకే జరుగుతుంది అని మాత్రం మర్చిపోకు. అర్థమవుతుందా అండి? సో అలా మంచిగా మనము ఆలోచించినప్పుడు నీకు ఆ టెన్షన్ రాదు, ఆ ప్రెషర్ రాదు. ఆ సమస్యలకు నువ్వు ఎలా హ్యాండిల్ చేయాలనేది అది వస్తుంటా ఉంటది. అందుకే నేను చెప్తున్నా కదా, నాకు ఫెయిల్యూర్‌లో నేను చాలా నేర్చుకున్నాను. చాలా గట్టిపడ్డాను. ఫెయిల్యూర్‌లో నేను చాలా గట్టిపడ్డాను. గట్టిగా చేస్తది. బలపరుస్తది ఫెయిల్యూర్‌లు. గుండెను రాయిలాగా చేస్తది. ఇంకా ఏ సమస్య వచ్చినా కూడా ఎదుర్కొనే సామర్థ్యాన్ని తీసుకొస్తది నీ ఫెయిల్యూర్స్‌ని. ఆ శోధనలు ఆ సామర్థ్యాన్ని పెంచుతది. ఆ సమస్యలు నీ సామర్థ్యాన్ని పెంచుతది. నీ మెచ్యూరిటీ లెవెల్‌ని ఇంక్రీజ్ చేస్తది. నీ ఆత్మలో పరిపక్వత పెరుగుతది. ఇంకా దేవుడి మీద ఆధారపడేలాగా చేస్తది. దేవుడికి దగ్గరయ్యేలాగా చేస్తది. అర్థమవుతుందా అండి? అందుకే ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ పెట్టామండి. అది పైన పెడితే ఎంత తొందరగా పైకి పెడితే అంత తొందరగా ఉడుకుతుంటా ఉంటది. సో చిన్నగా పెడితే లేట్‌గా ఉడుకుతది. అందుకే కొన్ని సమస్యలు దేవుడు తీవ్రత చేస్తాడు. ఎందుకు? నువ్వు తొందరగా ఆశీర్వదించబడాలని. అర్థమవుతుందా అండి? సో అందుకే ప్రతి నెగెటివ్ వెనకాల ఒక పాజిటివ్ వెతుక్కోండి. చాలా మంది పాజిటివ్ వెనకాల నెగెటివ్ వెతుక్కుంటారు. ఆ డబ్బున్నా కూడా వాళ్ళు ఇంకా ఏదో లేనట్టుగా ఆలోచిస్తారు. ఆరోగ్యం ఉన్నా ఇంకా ఏదో పోయినట్టు ఆలోచిస్తారు. అందుకే నీ ప్రతి నెగెటివ్ వెనకాల ఒక పాజిటివ్ అనుకోండి అని చెప్తున్నాడు దేవుడు. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. చాలా మంది షుగర్ వచ్చిందని బాధపడతారు. కానీ షుగర్ వచ్చినా కూడా 30, 40 సంవత్సరాలు బతికున్న వాళ్ళని నేను చూశానండి. ఏ షుగర్ లేకుండా హార్ట్ ప్రాబ్లమ్‌తో చనిపోయిన వాళ్ళు, సడెన్ డెత్‌తో చనిపోయిన వాళ్ళని చూశానండి. ఆ షుగర్ వ్యాధి వల్ల వాళ్ళకు ఎక్కువ కాలం బతికిస్తది. ఎందుకంటే వాళ్ళు టైంకి తింటారు, టైంకి పడుకుంటారు, టైంకి కొంచెం ఎంతవరకు లిమిట్‌లో తినాలో ఎంతవరకు తింటారు. మెంటల్ టెన్షన్స్ పెట్టుకోరు, ప్రెషర్స్ పెట్టుకోరు, ఎక్కువసేపు వాకింగ్ చేస్తారు. అలా చేయడం వల్ల వాళ్ళ గుండె బాగుంటుంది. వాళ్ళ లివర్, కిడ్నీలు అన్ని బాగుంటాయి. సో ఏది రోగం లేదని అడ్డగోలుగా తిని అడ్డంగా అర్ధాంతర ఆయుష్‌తో చనిపోయిన వాళ్ళను చూశాను. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? సో మైండ్‌లోకెళ్ళి ఆ స్ట్రెస్‌ని తీసేయండి. ఆ మనసులోకెళ్ళి ఆ స్ట్రెస్‌ని తీసివేయండి. సో ఎలా జరిగేది అలా జరుగుతది. మనందరం ఒకటే గుర్తుపెట్టుకోండి. ఆయన చేతి నీడలో ఇలా ఉన్నాము. ఆయన రెక్కల నీడలో ఇలా ఉన్నాము. సో అందుకే నీ బిహైండ్ ఎవ్రీ నెగెటివ్ పాజిటివ్‌గా ఆలోచించండి. దాన్ని పాజిటివ్‌గా తీసుకోండి.
అందుకే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీ అందరికి కూడా చెప్తున్నాను. ఆనాడు నిన్నొక ఎగ్జాంపుల్ చూపించాను. యోసేపుని కొట్టారు. ఆయనను పరాయి దేశానికి అమ్మేశారు. పోయిన దేశానికి ఏమవుతాడు? ఆయన ప్రధానమంత్రి అవుతాడు. ఒకేళ ఆహ్, వాళ్ళ అన్నదమ్ములు కొట్టకపోయి ఉంటే, అంటే వాళ్ళ అన్నదమ్ములు అమ్మకపోయి ఉంటే వేరే దేశానికి, ఆ దేశంకి ప్రధానమంత్రి అయ్యేవాడా? కాదు. అయ్యేవాడు కాదు. ఏమయ్యేవాడు? ఉన్న దేశంలోనే గొర్రెలు కాచుకునేవాడు. ఉన్న దేశంలోనే ఎడ్లను, గొర్రెలను దాచుకునేవాడు. సో, అంత ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు. అందుకే యోసేపు అంటాడు, "మీరు కీడు చేయాలని ఉద్దేశించినా, కానీ నా దేవుడు నాకు మేలే చేశాడు." అర్థమవుతుందా అండి? నీ వెనకాల 10 మంది కీడు చేయాలని ఉద్దేశించిన ఆ కీడుని కాస్త దేవుడు మేలుగానే మారుస్తాడు. నీ వెనకాల 10 మంది నే ఏంటి చెడు చేయాలని ఆలోచించిన దేవుడు ఆ చెడుని నీకు మంచిగానే మారుస్తాడు. నీ వెనకాల 10 మంది అన్యాయము చేయాలని ఆలోచించిన దేవుడు అది నీకు న్యాయమే చేస్తాడు. కానీ అన్యాయము చేసే దేవుడు కాదు. అందుకే నువ్వు చేయాల్సిందల్లా మిక్కిలి మౌనంగా ఉండి, నువ్వు చేయాల్సిన ప్రార్థన నువ్వు చేసుకో. నువ్వు చేయాల్సిన ప్రయత్నం నువ్వు చేసుకో. నువ్వు ఉండాల్సిన యథార్థ హృదయతను నీవు ఉంచుకో. సో ఇవన్నీ కూడా నీకు నేర్పిస్తున్నాడు దేవుడు. సో ఇలా మీరు డీల్ చేయండి. మీ సమస్యలను ఇలాగా డీల్ చేయండి. ఇలా ఆపరేట్ చేయండి. సో అప్పుడు నీకు దేవుడు మహిమను చూస్తావు. తొందరపడద్దు. ఓర్పు ఉండాలండి లైఫ్‌లో. ఏది సాధించాలన్నా ఓర్పు ఉండాలి. ఒక డాక్టర్ ఆపరేషన్ చేయాలన్నా ఓర్పు ఉండాలి. ఒక లాయర్ వాదించాలన్నా ఓర్పు ఉండాలి. ఒక టీచర్ పిల్లలకు స్కూల్ చెప్పాలన్నా ఓర్పు ఉండాలి. ఒక సంఘ కాపరిగా, ఒక సేవకుడిగా నాకు ఓర్పు ఉండాలి. ఒక తండ్రిలాగా మనకు ఓర్పు ఉండాలి. ఒక తల్లికి ఒక పిల్లల్ని పెంచాలన్న ఓర్పు, సహనం ఉండాలి. సో కుటుంబాన్ని కట్టుకోవాలన్న ఓర్పు ఉండాలి. హస్బెండ్ కి ఓర్పు ఉండాలి. వైఫ్ కి ఓర్పు ఉండాలి. పిల్లలకు ఓర్పు ఉండాలి. ఓర్పు, సహనము లేకపోతే దేంట్లో సక్సెస్ సాధించలేము. ఓపికతో, పేషెన్స్‌తో ఉండాలి ఎప్పుడైనా కూడా. నిరీక్షణ కలిగి ఉండాలి. చాలా మంది హ్యాండిల్ చేయలేరు ఫెయిల్యూర్స్‌ని. హ్యాండిల్ చేయాలి. నిన్ను పొగిడే వాళ్ళు మాత్రమే కాదమ్మా, తిట్టే వాళ్ళు కూడా ఉంటారు. గుర్తుపెట్టుకోండి. నీ లైఫ్ ఎప్పుడు కూడా స్మూత్ గానే ఉంటది కాదు. ఒక్కొక్కసారి కష్టాలొస్తాయి. ఆ కష్టాల వెనకాల ఆశీర్వాదం ఉంది మాత్రం మర్చిపోకు. అర్థమవుతుందా? సో, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి 1 పేతురు 1 అధ్యాయం 6 వచనంలో అవసరమును బట్టి నానా విధములైన శోధన చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. సో, దుఃఖం ఉంది. మీ అందరిలో ఆర్థిక సమస్యలున్నాయి, మెడ నొప్పి ఉన్నది, కుటుంబ సమస్యలున్నాయి, భర్త సమస్య ఉంది, మోకాళ్ళ నొప్పులున్నాయి, శోధనలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంతకాలమే మీకు దుఃఖము కలిగించుచున్నది. కొంచెము కాలము. సో ఇవన్నీ కూడా టెంపరవరీ అండి. ఏది కూడా పర్మనెంట్ కాదు. సో టెంపరవరీ లైఫ్ ఇదంతా కూడా. టెంపరరీగా ఉంటుంది. ఇంకా ఉద్యోగ సమస్య కొంతకాలమే, ఆర్థిక సమస్య కొంతకాలమే. సో అలాగా నీ సమస్య వచ్చిందని అలాగే ఉండకండి. నేను చూసిన వాళ్ళలో 90% తప్పులు ఏం చేస్తున్నారు తెలుసా అండి? అయ్యో ఈ ప్రాబ్లం వచ్చిందే, అయ్యో ఈ ప్రాబ్లం వచ్చిందే, అయ్యో ఈ ప్రాబ్లం వచ్చిందని ఏడుస్తూ అక్కడే కూర్చుంటారు. కానీ ఈ ప్రాబ్లంని ఎలా అధిగమించాలని సొల్యూషన్ కోసం ఎవరు ఆలోచించట్లేదు. అది ప్రాబ్లం. ప్రాబ్లం రావడం ప్రాబ్లం కాదండి. ఆ ప్రాబ్లం గురించి సొల్యూషన్ ఆలోచించకపోవడమే ప్రాబ్లం అది. ఎందుకంటే ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ పెట్టాడు దేవుడు. సో ఆర్థిక సమస్యలకు ఒక సొల్యూషన్ ఉంది. దరిద్రం ఉంది. దరిద్రం ఎలా ఎళ్తదండి? మనం బయటికెళ్ళాలి. మనం బయటికెళ్ళి కష్టపడి సంపాదిస్తేనే దరిద్రం పోతది. మనం ఇంట్లో కూర్చొని దరిద్రం ఎళ్ళిపో, దరిద్రం ఎళ్ళిపో, దరిద్రం ఎళ్ళిపో అంటే అది పోదు. నువ్వు ఇంట్లో కూర్చొని దరిద్రం ఎళ్ళిపో, దరిద్రం ఎళ్ళిపో అంటే వెళ్ళిపోదు. డూ సంథింగ్. డూ సంథింగ్. సంథింగ్ ఈస్ బెటర్ దెన్ నథింగ్ అంటారు. సంథింగ్ ఈస్ బెటర్ దెన్ నథింగ్. ఏం చేయకుండా ఉండడం కంటే ఏదో ఒకటి చేయడం బెటర్. సో ఆర్థిక సమస్యలు ఎలా పోతాయి? కష్టపడి పని చేసుకుంటేనే పోతాయి. ఇంట్లో కూర్చొని పైసలు రా, డబ్బులు రా అంటే రావవి. పైన ఆకాశం నుంచి కురిపించు, కురిపించు అంటే రాదు. ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ పోవాలంటే నువ్వు రాత్రింబగళ్ళు కష్టపడాల్సిందే. 6 గంటలు కాదు, 12 గంటలు కష్టపడితే నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ పోతది. ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? 15 గంటలు కష్టపడితే ప్రాబ్లమ్ పోతది. ఒక్క జాబ్ కాదు, 2 జాబులు చేసుకో. ఒక్క బిజినెస్ కాదు, 2 బిజినెస్ వేసుకో. అంతేగాని ఇంట్లో కూర్చొని దరిద్రమా ఎళ్ళిపో, దరిద్రమా ఎళ్ళిపో, దరిద్రమా ఎళ్ళిపో అంటే ఎళ్ళిపోదు. నువ్వు ఇంట్లోకెళ్ళి బయటికెళ్తేనే ఆ దరిద్రం ఎళ్ళిపోతది. అర్థమవుతుందా అండి? సో అందుకే సొల్యూషన్ కోసం ఫైండ్ ఔట్ చేయండి. సొల్యూషన్ కోసం. గతం గతం. మనందరం కూడా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాము. పర్లేదు. ఆ రాంగ్ డెసిషన్స్ కూడా దేవుడు ఏం చేస్తాడు? పాజిటివ్‌గా మారుస్తాడు. సో నోబడీ ఈస్ పర్ఫెక్ట్. మనకు దేవుడు ఫ్యూచర్‌ని ఎప్పుడు కూడా చూపించడండి. నువ్వు ఇలా చేస్తే ఇలా ఉంటావని చెప్పాడు దేవుడు. సో మనకెప్పుడు కూడా పౌజ్ బటనే ఇవ్వలేదు దేవుడు.
బ్యాక్వర్డ్ బటన్ ఇవ్వలేదు, ప్లే బటనే. మన లైఫ్ అంతా కూడా గుర్తుపెట్టుకోండి, ప్లే బటనే. నిన్న ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నావు, పర్లేదు, చెడు జరిగింది. సో నువ్వు వెనుకకు వెళ్ళి దాన్ని మనం పౌజ్ బటన్ పెట్టి వెనుకకు వెళ్ళి కరెక్ట్ చేసుకొని మళ్ళీ రాగలుగుతామండి? రాలేము. దేవుడు మనకు పౌజ్ బటన్ ఇవ్వలేదు, బ్యాక్వర్డ్ బటన్ ఇవ్వలేదు, అండ్ ఫార్వర్డ్ బటన్ ఇవ్వలేదు. మనకిచ్చిన బటన్ అల్లా ప్లే బటన్ ఒకటే. ఆ ప్లే నడుస్తూనే ఉండాలి. ఒక క్యాసెట్ వేసినప్పుడు అది ఎలాగ ప్లే అవుతుంటుందో అలాగే ప్లే అవుతుండాలి. సో నిన్న తప్పు చేసావు, తప్పు నిర్ణయం తీసుకున్నావు. సో వెళ్ళలేవు, నువ్వు వెనుకకెళ్ళి కరెక్ట్ చేసుకొని మళ్ళా ముందడికి రాలేవు. సో నీకున్న దుఃఖము కొంతకాలమే. పాస్ ఆన్, పాస్ ఆన్, మూవ్ ఆన్, మూవ్ ఆన్, మూవ్ ఆన్, మూవ్ ఆన్. ఆ మైండ్ సెట్ ఉండండి అందరూ కూడా. మూవ్ ఆన్ అవుతూనే ఉండండి, మూవ్ ఆన్ అవుతూనే ఉండండి. ఆగిపోకండి, ఎక్కడ కూడా ఆగిపోకండి, ఎక్కడ కూడా కృంగిపోకండి. ఈ శ్రమలు, ఈ పోరాటాలు, ఈ దుఃఖము కొంతకాలమే. కాబట్టి చూసారా అండి, ఎందుకు వస్తున్నాయి శ్రమలు? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. చూడండి, కంసాలి వాళ్ళకి ఒక బంగారం ఇచ్చామనుకోండి, కరగబెడతాడు, మంటలు వేసి కాలుస్తాడు, కొడతాడు, చితగొడతాడు. దాని తర్వాత మంచి ఆభరణం లాగా మారుస్తాడు. సో నశించిపోతున్న సువర్ణము. సో ఆ ఆభరణం లేకపోతే బంగారానికి విలువ అండి. ఒకసారి బంగారం నా దగ్గర ఇంత ముద్దుంది, దాంతో ఏం చేసుకుంటాము? అదొక ఆభరణం లాగా మారుతేనే కదా మెడలో వేసుకుంటాము, చేతికి వేసుకుంటాము. సో అదొక ఆభరణం లాగా మారాలంటే ఆ కంసాలి వాళ్ళు కొడతారు దాన్ని, తిడతారు, లేకపోతే దాన్ని సుత్తెతో కొడతారు, అగ్నిలో పెట్టి కారుస్తారు. సో నశించిపోతున్న సువర్ణము ఎలాగైతే పరీక్ష వలన శుద్ధపరచబడినది కాదా, ఇప్పుడు ఆ సువర్ణమే అగ్ని వల్ల పరీక్షించబడి శుద్ధపరుస్తున్నప్పుడు మనం అగ్ని కంటే శ్రేష్ఠులము కాదా? మన అగ్ని కంటే, మనం ఆ సువర్ణము కంటే శ్రేష్ఠులము కాదా? అందుకే దేవుడు మనల్ని శుద్ధపరచాలని, పరిశుద్ధపరిచి మనల్ని కూడా ఒక బంగారము ఆభరణం లాగా తయారు చేయాలని, నీవు నశించిపోకుండా ఉండాలనే ఈ అగ్ని లాంటి పరీక్షలు నీకు వస్తున్నాయి. అర్థమవుతుందా అండి? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కాదా? దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. చూసారండి, ఆ బంగారం కంటే అమూల్యమైనది మన విశ్వాసము. ఆ బంగారాన్నే ఆ కంసాలి అలా కాల్చి కాల్చి దాన్ని హింసించి ఆ పరీక్ష గుండా, అగ్ని పరీక్ష గుండా తీసుకెళ్లి ఆభరణం లాగా మారుస్తున్నప్పుడు ఆ బంగారం కంటే మనం ఎంత శ్రేష్ఠులము. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. చూసారండి, ఈ శోధనలు, పరీక్షలు ఎందుకు వస్తున్నాయి? నువ్వు నశించిపోకుండా, నువ్వు కూడా మంచి ఆభరణం లాగా, సువర్ణం లాగా పైకి రావాలని కోరుకుంటున్నాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, ఆయన రెండో రాకడ సమయానికి మనల్ని అందరినీ కూడా ఈ పరీక్షలు పెట్టి, ఈ శోధనలు పెట్టి మనల్ని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరుస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు, మనందరినీ కూడా ఆయన స్వరూపంలోకి మారుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, అంటే ఆయన రెండో రాకడ సమయం వచ్చినప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనత కలుగుటకు కారణమగును. అర్థమవుతుందండి? నీ కష్టం వెనకాల ఎంత పెద్ద కారణం ఉంది తెలుసా? నీ బాధ వెనకాల ఎంత పెద్ద కారణం ఉంది తెలుసా? నీ ఇబ్బందుల వెనకాల ఎంత పెద్ద కారణం ఉంది తెలుసా? ఇవన్నీ కూడా నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికే నీకు ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ యొక్క అవమానాలు, నిందలు. ఒకటే చెప్తున్నాను, పరలోక రాజ్యం అంత ఈజీగా ఎవరికి రాదు. నువ్వు కష్టాలు పడకుండా, సాక్రిఫైస్ చేయకుండా, లేకపోతే నువ్వు తగ్గించుకోకుండా, నిన్ను నువ్వు మార్చుకోకుండా, ఆ గర్వము తీసుకోకుండా, పరిశుద్ధపరచకుండా మనకు పరలోక రాజ్యము రాదు అండి. సో వితౌట్ స్ట్రగుల్, వితౌట్ పెయిన్ యూ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ది హెవెన్. గుర్తు పెట్టుకోండి, ఇది మాత్రం మీరు మర్చిపోద్దు. అందుకే నీ కష్టాల్లో వెనకాల దేవుడు పరలోక రాజ్యాన్ని సిద్ధపరచాడు. ఇప్పుడు నీకు అనిపిస్తుంది, అయ్యో ఇన్ని కష్టాలే నా జీవితంలో అని. రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది, అయ్యో ఇన్ని కష్టాల వల్ల నేను పరలోకానికి వచ్చానా, ఇన్ని బాధలు, ఇన్ని లేమితనం వల్ల దేవుడు నన్ను నల్లగొట్టి, చితగొట్టి, నాకు కావాల్సిన అన్నిటిని తీసివేసేసి, నాకు అవసరం లేని అన్నిటిని తీసివేసి పరలోక రాజ్యానికి తీసుకొచ్చి ఇక్కడ నన్ను నిత్య రాజ్యంలో నిలబెట్టాడా అని ఆ రోజు నువ్వు సంతోషపడతావు. అర్థమవుతుందా అండి? అందుకే నువ్వు నశించిపోవద్దని, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరిచినట్టుగా నిన్ను కూడా ఈ కష్టాలు పెట్టి దేవుడు శుద్ధీకరిస్తున్నాడు, ఈ బాధలను పెట్టి శుద్ధీకరిస్తున్నాడు. లేకపోతే మన అందరి గర్వము ఒక పాతాల పైన ఉంటదండి. మనకి ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ అవమానాలు, నిందలు లేకపోతే మన అందరిలో, నిజంగా చెప్తున్నా, మస్తు పొగరు వస్తుంది మన అందరికి. మస్తు పొగరు, మస్తు బల్పు అంటారు కదా, ఆ పొగరు, అహంకారము, గర్వం వస్తుంది. ఏ సమస్య లేకపోతే మస్తు గర్వం వస్తుందండి మనకు. అందుకే దేవుడు ఆ గర్వం రావద్దని ఒక సమస్య పెడతాడు. సో అన్ని ఉంటే దేవుణ్ణి మర్చిపోతారు, గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక లోటును పెడతాడు, ఆయనను మర్చిపోవద్దని. అట్లీస్ట్ దాంతోటన్నా నాతో కాంటాక్ట్ లో ఉంటారని.
లేకపోతే అపవాదికి బానిస అవుతారని. అర్థమవుతుందా అండి? దేవుడు అందరికి అన్ని ఇవ్వడండి. కొన్ని మైనస్‌లు ఇస్తాడు. ఎందుకు? ఆ మైనస్‌ని బట్టన్నా నువ్వు ఆయన దగ్గరలో కాంటాక్ట్‌లో ఉంటావని. అన్ని ఇస్తే దేవుడినే మర్చిపోతావని దేవుడు అందరికి అన్ని ఇవ్వడండి. అర్థమవుతుందా అండి? సో, చాలా నీ నీ కష్టం వెనకాల ఒక గ్రేట్ పర్పస్ ఉంది. నీ బాధ వెనకాల ఒక గ్రేట్ పర్పస్ ఉంది. ఇవన్నీ కూడా నిన్ను పరలోక రాజ్యం వైపు నడిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆ నిత్య నరకానికి వారసులు కాకుండా, ఆ నిత్య నరకానికి బానిస కాకుండా, బలి కాకుండా ఇవన్నీ కూడా నిన్నేం చేస్తున్నాయి? ఆపుతున్నాయి. ఆపుతున్నాయి. సో, అర్థమవుతుందా అండి? సో, ఇలా మనం ఆపరేట్ చేయాలి మన సిట్యుయేషన్స్‌ని కూడా. నిజంగా చెప్తున్నా, మనకన్నీ ఉంటాయి. బల్బు బాగుంటది, పొగరు బాగుంటది, అహంకారం బాగుంటది, కళ్ళు పైకెక్కుతాయి, నెత్తికెక్కుతాయి. మనం భూమి మీద నడవలేము, గాలిలో నడుస్తాము. అందుకే దేవుడు కూర్చోబెడుతున్నాడు మనందరినీ కూడా. తగ్గిస్తున్నాడు. వినయ మనస్సు తీసుకొస్తున్నాడు. దీన మనస్సు తీసుకొస్తున్నాడు. ఆ పొగరుని తీసేస్తున్నాడు. మనల్ని అగ్ని పరీక్షలు పెట్టేసి, మనల్ని కాల్చి, ఆ ఆర్థిక సమస్యల వల్ల, కుటుంబ సమస్యల వల్ల, భర్త సమస్య వల్ల, మన లోపల ఆ ప్యూరిఫికేషన్, పరిశుద్ధతను, పవిత్రతను తీసుకొస్తున్నాడు. సో, ఇప్పుడు చెప్పండి. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికే కాదా? సో, నీ మంచి కోసమే కాదా? నీ భవిష్యత్తు కోసమే కాదా? నీ యొక్క నీ యొక్క నీ యొక్క మేలు కోసమే కాదా? అర్థమవుతుందా అండి? అందుకే ప్రతి నెగెటివ్ వెనకాల ఒక పాజిటివ్‌ని వెతుక్కోండి. ఎగ్జామ్ ఫెయిల్ అయ్యావా? దాని వెనకాల ఒక పాజిటివ్ ఉందండి. ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యావా? దాని వెనకాల ఒక పాజిటివ్ ఉందండి. అమ్మాయి లవ్‌లో ఫెయిల్ అయ్యావా? దాని వెనకాల పాజిటివ్ ఉంది. అమ్మాయి పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖంగా ఉండకపోవచ్చు. సో, లేకపోతే బిజినెస్‌లో ఫెయిల్ అయ్యావా? దాని వెనకాల ఒక పాజిటివ్ ఉంది. లేకపోతే లైఫ్‌లో ఫెయిల్ అయ్యావా? దాని వెనకాల ఒక పాజిటివ్ ఉంది. సో, నెగెటివ్ అనుకోవద్దు. చాలా మంది పాజిటివ్ కోసం ఆలోచించక అక్కడే ఆగిపోతారు. అక్కడే ఆగిపోతారు. ఆగిపోవద్దు. ఆగిపోవద్దు. కృంగిపోవద్దు. కృషించిపోవద్దు. అర్థమవుతుందా అండి? ప్రతి మాట చాలా ఇంపార్టెంట్ ఈ ప్రేయర్ మీటింగ్‌లో. రాసుకోండి వీలైతే. సో, చూద్దాము. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. అవునండి. మనందరం యేసు ప్రభువాన్ని చూడట్లేదు. కానీ ఆయనను ప్రేమిస్తున్నాము. ఇప్పుడు ఆయన కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును. మనం యేసు ప్రభువాన్ని చూడలేదు. ఆయన మరణించింది చూసామా? ఆయన పుట్టింది చూసామా? ఆయన వచ్చేది మాత్రం చూడగలుగుతాము. సో, ఆయన మరణించేది తెలియదు, చూడలేదు. కానీ విశ్వసిస్తున్నాము, నమ్ముతున్నాము. సో, ఈ నమ్మకము మనల్ని ఎప్పుడు కూడా వమ్ము చేయదు. అనగా ఆత్మ రక్షణను పొందుచు. సో, చెప్పన్న శక్యము మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. చూసారా అండి? ఆయన వస్తున్నాడు. ఆయన మనందరిని కూడా ప్రిపేర్ చేస్తున్నాడు. మనందరిని కూడా ప్రాసెస్‌లోకి తీసుకెళ్తున్నాడు. ప్యూరిఫికేషన్ తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు అమెరికాకు వెళ్ళాలంటే ఏంటండి? ఒక వీసా కావాలి. ఆ వీసా ప్రాసెస్ ముందుంటుంది. స్టాంపింగ్ పడాలి. ఇంటర్వ్యూ అటెండ్ కావాలి. వీసా ఇంటర్వ్యూ. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కావాలి. దానికి కావాల్సిన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ లేకపోతే ఎక్స్‌పీరియన్స్ డాక్యుమెంట్స్ కావాలి. ఈ వీసా స్టాంపింగ్‌కి రావాలంటే. అలాగే నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే కొంత ఎక్స్‌పీరియన్స్ నువ్వు చేయాల్సిందే. ఆ కష్టాలు నువ్వు ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. ఆ బాధలు నువ్వు ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. ఆ అవమానాలు నువ్వు ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. ఆ కష్టాలు, ఆ కన్నీళ్లను నువ్వు ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. అప్పుడే నీకు పరలోకంలో స్టాంప్ పడతది. అర్థమవుతుందా అండి? పరలోకంలో స్టాంప్ పడతది. ఇప్పుడు నువ్వు వీసా ప్రాసెస్‌కి ఎలాగైతే వెళ్తున్నావో, అలాగే పరలోకానికి వెళ్ళడానికి కూడా ఇది ప్రాసెస్ అండి. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఇది ప్రాసెస్. ఇది ప్రాసెస్. వితౌట్ స్ట్రగుల్, వితౌట్ హార్డ్ వర్క్, వితౌట్ స్మార్ట్ వర్క్ నువ్వు తగ్గించుకోకుండా పరలోకానికి వెళ్ళలేవు. అందుకే దేవుడు నిన్ను ఆ శ్రమలు పెట్టేసి తగ్గిస్తున్నాడు. నీకు డబ్బుందని పొగరుందా? డబ్బును తీసేసి దేవుడు నీకు తగ్గింపు తత్వాన్ని తీసుకొస్తున్నాడు. లేకపోతే నీకు అందంగా ఉన్నావని పొగరా? అయితే నీకు అనారోగ్య సమస్యలు పెట్టేసి దేవుడు నీ లోపల ఆ గర్వాన్ని తీసేస్తున్నాడు. ఆ ముల్లులను తీసేస్తున్నాడు. అర్థమవుతుందా అండి? సో, అందుకే అప్పుడే నీకు పరలోకానికి ఒక స్టాంపింగ్ పడాలి అంటే ఒక ప్రాసెస్ గుండా వెళ్ళాలి. ఇది అందరికీ వర్తిస్తది. పెద్ద పెద్ద దైవజనులే ఒప్పుకున్నారు. పెద్ద పెద్ద దైవజనులే వాళ్ళు ఈ ప్రాసెస్ గుండా వెళ్లారండి. ఇంకెక్కువుంటాయి. దైవజనులకు ఇంకెక్కువ కష్టాలుంటాయి. ఇంకెక్కువ శ్రమలుంటాయి. ఇంకెక్కువ పోరాటాలుంటాయి. ఇంకెక్కువ పరీక్షలుంటాయి. అగ్ని కంటే ఇంకెక్కువ పరీక్షలు. విశ్వాసికి ఒకింత పరీక్ష అయితే దైవజనులకు ఏడింతల పరీక్షలుంటాయండి. అలా ఉంటుంది. అలా ఉంటుంది. సో, అందుకే సో, మనకు రివార్డ్ గూడా అలాగే ఉంటుంది. పరలోకంలో రివార్డ్ గూడా అలాగే ఉంటుంది. సో, నెగెటివ్ జరుగుతుందని అనుకోకు. పాజిటివ్ వెతుకో. దాని వెనకాల ఒక పాజిటివ్ ఉంది. ఐడెంటిఫై చెయి. గమనించు ఏం జరుగుతుందో. సో, అంతేకాని ఏడ్చుకుంటూ కూర్చోకు. బాధపడుకుంటూ కూర్చోకు. ఇంట్లోనే కూర్చోకు. బయటికెళ్ళు. సంపాదించుకో. సో, మీకు కలుగు ఆ కృపను గూర్చి
ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందు క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమే శ్రమలను గూర్చియు. చూసారండి, క్రీస్తు విషయమే మనకి శ్రమలు అంటే ఈ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత వచ్చే శ్రమలన్నీ కూడా నిన్ను దేవుడికి దగ్గరగా చేస్తాయి, ఆయనలో ఏకం చేస్తాయి, ఆయన స్వరూపంలోకి మారుస్తాయి. క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమే శ్రమలను గూర్చి. నేను ఈ దేవుని నమ్ముకోక ముందుకు నిజంగా చెప్పాలంటే నాకు అన్ని కష్టాలు, నమ్ముకున్న తర్వాత నాకు చాలా శ్రమలు, చాలా పోరాటాలు వచ్చాయి. అందుకే ఈరోజు మీ ముందు నిలబడ్డాను. ఒక ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చాడు దేవుడు నా లైఫ్ లో. ఎవరు తిట్టని తిట్టబడింది, ఎవరు అవమానించని అవమానాలు పడ్డాయి. బట్ ఐఎమ్ హ్యాపీ. అవన్నీ రావడం వల్లనే నేను ఈరోజు ఒక షైన్ అవుతున్నాను, ఒక బ్లెస్సింగ్ లోకి మారుతున్నాను, కొన్ని వందల మందికి బ్లెస్సింగ్ లాగా మారుతున్నాను. అవే కష్టాలు రాకపోతే, అవే బాధలు రాకపోతే, అవే నిందలు, అవే అవమానాలు రాకపోతే నా లోపల ఇంత తగ్గింపు తత్వం వచ్చేది కాదు. ఈరోజు మీ అందరి ముందు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా కూర్చునేవాడిని కాదు. ఇవన్నీ కూడా యేసు క్రీస్తు స్వరూపంలోకి మారుస్తున్నాయి. ఆ శ్రమలు, ఆ పోరాటాలు, ఆ ఇబ్బందులు, ఆ సమస్యలలో ఒకటి గమనించండి, మనందరికీ చాలా సంవత్సరాల నుంచి శ్రమలు ఉన్నాయి కదా. ఏవైనా చేసేయండి, మన వెంట్రుకన్నా రాలిందా? గమనించండి. ఒక్క తల వెంట్రుకలో ఒక్క వెంట్రుకైనా రాలిందా? రాలలేదు. ఆ శ్రమలు ఏం చేయలేవు, పోరాటాలు ఏం చేయలేవు. కానీ నిన్ను మారుస్తాయి, నీ తత్వాన్ని మారుస్తాయి, నీ స్వభావాన్ని మారుస్తాయి. క్రీస్తు ఆత్మలోకి మనం మారుతాము. సో ఇలా మారినప్పుడు రెండో రాకడ సమయంలో ఆయనకు మనము మ్యాచ్ కావాలి. ఇప్పుడు అంతే కదా అండి, ఆయన వరుడు, మనం వధువులము. సో ఒక వరుడు వధువు దగ్గరికి ఎలా వెళ్తాడు? మ్యాచ్ అవుతుందా లేదా అని చూడడానికే మ్యాచ్ దగ్గరికి వెళ్తాడండి. అందుకే మ్యాచింగ్ అంటారు. ఇప్పుడు మనం ఇలా మారినప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఆయనతో మనం సింక్ అవ్వాలి. అప్పుడే మనం పైకి లేవబడతాము, ఎత్తబడబడతాము. అర్థమవుతుందా అండి? సో అలా ఉంటుంది అన్నట్టు. అందుకే నువ్వు క్రీస్తులో ఉన్నంత వరకు అన్ని నీ మంచికే, అంతా నీ మంచికే, సమస్తము నీ మేలుకే, సమస్తము నీ మంచికే జరుగుతుందని అనుకో. సో నీకది, నువ్వు ఎక్స్పెక్టేషన్ చేసావు, ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్ల నువ్వు డిసప్పాయింట్ లో ఉన్నావు. ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రయత్నించు ఎప్పుడైనా కూడా. డోంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్. సో రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రయత్నించు. డిసప్పాయింట్ కావు. ప్రార్థించుకో, ప్రయత్నించుకో. సో అప్పుడు నువ్వు ఇంకా దేవుడి స్వరూపంలోకి మారుతావు. వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చి. సో నీకు కష్టాలున్నాయని బాధపడుతున్నావే, దీని తర్వాత వచ్చే మహిమ గురించి నువ్వు ఆలోచించట్లేదు. ఆ కష్టం వెనకాల దేవుడు ఒక ఆశీర్వాదాన్ని పెట్టాడు. రేపు పరలోక రాజ్యానికి వెళ్తా అంటే దేవుడు ఇవన్నీ చూపిస్తాడు. నీకున్న ఇరుకుని ఎందుకు తీసేశాను నేను, నీకు ఆ డబ్బుని ఎందుకు తీసాను, ఆ జాబ్ని ఎందుకు తీశాను, ఆ అమ్మాయిని, ఆ పురుషుని ఎందుకు తీశాను, అప్పుడు అవన్నీ కూడా నీకు చూపిస్తాడు దేవుడు. సో ఎందుకు 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 నువ్వు చేశావు, అందుకే ఈ రోజు నువ్వు ఇక్కడ ఉన్నావు అంటాడు. సో వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చి. నువ్వు నెగిటివ్ గురించి ఆలోచిస్తున్నావు, దాని వెనకాల జరగబోయే పాజిటివ్ గురించి ఆలోచించండి. నువ్వు ఈ భూలోకంలో శ్రమలను అనుకుంటున్నావు, పరలోకంలో నీకు వచ్చే ఆ మహిమ కిరీటం ఉంది. ఇవన్నీ ఎన్న తగినవి కావు. ఈ శ్రమలు, ఈ పోరాటాలు నీకు పరలోక రాజ్యంలో దేవుడు నీకు ఇచ్చే జీవ కిరీటం ముందు ఇవన్నీ కూడా ఎన్న తగినది కాదు. అందుకే దేవుడు ఇలా నడిపిస్తున్నాడు. వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలంలో ఎట్టి కాలంలో సూచించవచ్చునో దాన్ని విచారించి పరిశోధించిరి. అర్థమవుతుందా అండి? ఒక దైవజనుడుగానే చెప్తాను, మీ అందరికీ కష్టాలు రావనైతే నేను గ్యారంటీ ఇవ్వలేను, నాకు కూడా రావనైతే నేను గ్యారంటీ ఇచ్చుకోలేను. కానీ ఒక గ్యారంటీ అయితే ఇస్తాను, ఏ కష్టం వచ్చినా యేసయ్య మన పక్కనే ఉంటాడన్న గ్యారంటీ మాత్రం నేను ఇవ్వగలుగుతాను ఒక దైవజనుడుగా. ఆయన మనతోటే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు. ఒక స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ నేర్చేవాడిని కాసేపు వదిలేస్తే వాడికి ఈడడం తెలుస్తుంది కదా, మనల్ని కూడా అలా వదిలేస్తే మన బ్రతకడం ఏంటిదో తెలుస్తుంది. అందుకే దేవుడు కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉంటాడు, ప్రార్థనకు జవాబు రాకుండా. సో చూసారా అండి, ఈరోజు ఒక మంచి పాఠము. ఇప్పటి వరకు మనం ఇస్కరియోతు దాన్ని తిట్టుకున్నాము, శపించుకున్నాము. సో అలా చేస్తాడా దొంగ, అన్యాయస్తుడు, క్రిమినల్ మైండ్ అనేది తిట్టుకున్నాం మనము. కానీ ఆయన గనక ఆ రోజు అలా చేయకపోయి ఉంటే ఈరోజు మనందరము కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేము. ఇప్పుడు చెప్పండి, ఆ 12 మంది శిష్యులలో ఇప్పుడు మనందరికీ మేలు చేసింది ఇస్కరియోతు యూదానా, లేకపోతే ఆ 11 మంది శిష్యులు పేతురు, సీమోను, వాళ్ళు ఇస్కరియోతు యూదా మేలు చేశారు. అందుకే నీ జీవితంలో ఒకడు పరిచయం అయ్యాడు అంటే అది నెగిటివ్ కాదు, అది నీ పాజిటివ్ కే. దేవుడు వాళ్ళ ద్వారా ఇట్లా పుష్ చేస్తాడు మనల్ని. వీళ్ళను డెస్టినీ హెల్పర్స్ అంటారండి. కొంతమందిని మనల్ని ఇట్లా పుష్ చేస్తాడు దేవుడు, ఆ నెగిటివ్ మైండ్ పెట్టి పుష్ చేస్తాడు. అందుకే కుక్కర్ ఏంటిది, మన ఒక అన్నం ఉడకాలంటే ఏమవుతుందండి, కింద మంట పెట్టాల్సిందే.
కింద మంట పెడితేనే ఆ కూర గాని అన్నం గాని ఉడుకుతది. అదే మంట లేకపోతే కూర ఉడుకుతదని ఉడకదు. ఎలాగుండాలో అలాగే ఉంటది. అందుకే దేవుడు కొన్ని సందర్భాల్లో మన కింద కూడా మంట పెడతా అంటాడు. మనం ఉడకాలని, మనం ఎదగాలని, మనము మార్పు చెందాలని. అంతే కదండీ! ఒక రైస్‌ని పెట్టాము. సో దాని కింద మంట లేదు. అది 10 సంవత్సరాలైనా అది అలాగే ఉంటది. కింద మంట పెట్టామనుకోండి, అది ఉడికి 10 మంది తినడానికి ఉపయోగపడతది. అందుకే దేవుడు కూడా మన కింద మంట పెట్టినప్పుడు, మనకు ఆ సిమ్ములో ఉన్నది కాస్త కొన్ని కొన్ని సార్లు మనము తొందర ఉడకాలని ఏం చేస్తామండి, హై ఫ్లేమ్‌లో పెడతాము. తర్వాత మీడియం ఫ్లేము, సిమ్ ఫ్లేమ్. దేవుడు కూడా నీ నీ మనస్థితిని బట్టి, నీ పరిస్థితిని బట్టి దేవుడు నిన్ను సిమ్‌లో పెట్టాలా, నీ కింద మంట, లేకపోతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టాలా, లేకపోతే హై ఫ్లేమ్‌లో పెట్టాలో ఆయనకు తెలుసు. అందుకే కొన్ని సందర్భాల్లో నీ కష్టాల మీద కష్టాలు వస్తున్నప్పుడు నిన్నింకా ఉడికియడానికే, ఆ ఉడికి ఏమైతది మారుతది. ఇప్పుడు ఆ ఉడికిన పదార్థం మారుతదా లేదా? రుచికరంగా మారుతదా లేదా? ఉడికిన తర్వాత. ఆ ఉడికిన పదార్థాన్ని తినగలుగుతాము కదా! అదే ఉపయోగపడతదా లేదా? సో, దేవుడు కూడా మనల్ని అలా ఉడికిచ్చి మార్చిన తర్వాత ఉపయోగపడే పాత్రలాగా మారుస్తాడు. సో, అందుకే క్రీస్తులో నువ్వున్నావు సంతోషించు. నీ శ్రమలో కూడా సంతోషించు. బాధలో కూడా సంతోషించు. అందుకే దేవుడు వాక్యం తప్పు చెప్పాడు. దేవుడేమన్నాడు? ఎల్లప్పుడూ సంతోషించుడే అన్నాడు. సో, అది ఇదే. సో, ఆ ఫెయిల్యూర్‌లో ఎలా సంతోషిస్తాం? ఎందుకు సంతోషించాలంటే, అక్కడ వెనకాల ఏదో పెట్టాడు దేవుడు. అందుకే నీకు ఆ ఫెయిల్యూర్‌ని అలో చేశాడు. సో, గాడ్ బ్లెస్ యూ హూ ఆర్ లిజనింగ్ దిస్ సెర్మనీ టుడే. నజరుడైన యేసయ్య, ఈరోజు విత్తిన వాక్యము అందరికీ ఆశీర్వాదకరంగా యేసు నామంలో మారును గాక అని ప్రవచిస్తూ ప్రార్థిస్తున్నాను. అయ్యా, చాలా గొప్ప వాక్యాన్ని చెప్పావు తండ్రి. అయ్యా ప్రభువా, ఎలా ఆపరేట్ చేస్తారు మీరు, గిఫ్ట్స్‌ని ఎలా ఆపరేట్ చేస్తారు, మా లైఫ్‌ని ఎలా ఆపరేట్ చేస్తున్నారు అనేది మాకు చూపించావు. కళ్ళకు కట్టినట్టుగా జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మా మంచికే అని చెప్పినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.